తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అహర్నిశలు కృషి చేసి నేను ప్రభుత్వ ఆశయాలు మరియు ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చేయదలుచుకున్నామో ప్రభుత్వ ఆశయాలు ఏవి ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో అహర్నిశలు కృషి చేసి మొత్తం డిపార్ట్మెంట్ పరంగా మేము అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. మీ అందరు తెలుసు, తెలంగాణ పోలీసు దేశంలోనే ఎప్పుడు కూడా నంబర్ 1 పోలీస్ అని పేరు తెచ్చుకుంది. అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు, ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా చేయడంలో తెలంగాణ పోలీస్కి ఒక బ్రాండ్ లాంటిది ఉంది. అదే స్థాయిలో అదే రీతిలో నా ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అదే దిశలో పయనిస్తుంది. ఇంకా వేగంగా మార్పులు తీసుకురావడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం అనేది జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. డ్యూటీ పరంగా ఏ పోలీస్కైనా 2 బేసిక్ డ్యూటీస్ ఉంటాయి. ఒకటి శాంతి భద్రతలు కాపాడడం, రెండవది నేర నియంత్రణ, నేర దర్యాప్తు. ఇవి ఏ పోలీస్ కూడా విస్మరించే అవకాశం ఉండదు. శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీస్కి మంచి రికార్డు ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. అన్ని రకాలుగా ఏవైతే యాజిటేషన్స్ కానివ్వండి, పండుగల సందర్భంగా బందోబస్తులు కానివ్వండి, ఇతర పెద్ద ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అన్నీ కూడా రాష్ట్ర పోలీసు సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు వస్తాయో, మత సామరస్యం సంబంధించిన అంశాలు, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏవైతే వస్తాయో అవి కూడా ఆఫీసర్స్ స్థాయిలో, జిల్లా స్థాయిలో వారు యాంటిసిపేట్ చేసి ఎప్పుడు కూడా ఏదైనా జరగకముందు దానికి కొన్ని సంకేతాలు వస్తుంటాయి. ఆఫీసర్స్లో తేడా ఎక్కడ వస్తుందంటే, కొంతమంది అధికారులు వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. ఈ సంకేతాలు ఏవైతే వస్తున్నాయో, చిహ్నాలు ఏవైతే వస్తున్నాయో దాన్ని గుర్తించి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అలసత్వం చూపించి అది ఏది కాదులేండి అని అనుకోవడం, దాంతో సమస్య పెరుగుతుంది, జటిలం అవుతుంది. సో నా ఎఫర్ట్ ఏముంటుందంటే, అందరు అధికారులకు దీంట్లో శాంతి భద్రతలు కాపాడడంలో ఈ క్వాలిటీ ఏదైతే ఉందో అది పెంపొందించడానికి ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే దీనివల్ల మొత్తం ఒకసారి సమస్య చేయి దాటిన తర్వాత మళ్ళీ దాన్ని అదుపు చేయడం అనేది కొద్దిగా సమస్యగా ఉంటుంది. కనుక అందరూ అప్రమత్తంగా ఉండి యాంటిసిపేట్ చేసి చేస్తే ఈ సమయంలోనే మనము సిటీ పోలీసులో కూడా మీరు చూసుంటారు, ఏ సమస్య రాకుండా ముందే అధికారులు ఎవరైతే స్పందిస్తారో వారు విజయం సాధిస్తారు ఈ అంశాల్లో కంట్రోల్ చేయడానికి. అదే కాకుండా నేర నియంత్రణలో గస్తీ వ్యవస్థ ఏదైతే ఉందో చాలా ముఖ్యం. అది పటిష్టపరిచి ఇంకా అనేక రకాల నేరాలే కాకుండా ప్రివెంటివ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేరాలు జరిగిన తర్వాత దాన్ని దర్యాప్తు చేయడంలో తెలంగాణ పోలీస్ టెక్నాలజీ వాడుకోవడం, దాంట్లో చాలా సమర్థవంతంగా వారు చేస్తూ ఉన్నారు. అది ఇంకా పెంపొందించి ఇప్పుడు కొత్త టూల్స్ ఏవైతే వస్తున్నాయో ఏఐ పరంగా అవి కూడా వాడుకొని నేర దర్యాప్తు అనేది
చేయడానికి ప్రయత్నిస్తాం. నేరాల స్వరూపం కూడా మారుతా ఉంది. ముందు మనము దోపిడీలు, దొంగతనాలు, వైలెంట్ క్రైమ్స్ చూసేది. ఇప్పుడు అది చాలా తగ్గుముఖం పట్టాయి. అంత కష్టపడే తత్వం నేరస్తుల్లో కూడా తగ్గిపోయింది. వారు ఎక్కడో కూర్చొని సైబర్ క్రైమ్ అనేది చాలా హాయిగా ఉంది. సిస్టమ్స్ని హ్యాక్ చేసి లేకపోతే మభ్యపెట్టి భయపెట్టి అనేక రకాలుగా నూతన ఆలోచనలతో సైబర్ క్రిమినల్స్ చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఈ సిటిజన్స్కి బాగా నష్టం కలిగిస్తున్నారు. సో దీని గురించి ఇప్పటికే రాష్ట్రం స్పందించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఏర్పాటు చేసుకుంది. ఆ బ్యూరో ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఫీల్డ్ లెవెల్లో కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. చాలా కేసెస్ పట్టుకుంటున్నారు, డిటెక్ట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ కానివ్వండి, బ్యాంకర్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని పట్టుకుంటున్నాం. అయినా అది జరుగుతూ ఉంది. ఇంకా కంట్రోల్ చేయాలంటే దీంట్లో ఫీల్డ్ లెవెల్లో ఉన్న జిల్లా ఎస్పీలు, సిపిలు దీంట్లో భాగస్వాములు అయ్యే అవసరం ఉంది. అప్పుడు మూకమ్మడిగా అందరూ దీనిపైన ఒక దాడిలాగా చేస్తే అందరు కూడా దీంట్లో పాల్గొంటే ఇది ఇంకా అదుపు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు, ఈ సమస్య నార్కోటిక్స్ ఏదైతే ఉందో మీ అందరు తెలుసు. సమాజంలో ఇది బాగా విస్తరించి మన పిల్లలు ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు స్కూల్, కాలేజ్ వెళ్తే ఎటువంటి మిత్రులతో వాళ్ళు తిరుగుతున్నారు, ఏమేం చేస్తున్నారనే ఆందోళన తల్లిదండ్రుల్లో బాగా నెలకొంది. ఇదంతా అధిగమించాలంటే దీంట్లో కూడా ఈగల్ వ్యవస్థతో సహా ఏవైతే హైదరాబాద్ సిటీ పోలీస్లో కూడా హెచ్న్యూ వింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సహా చుట్టుపక్కల ఉన్న ఎస్ఓటీస్ వారు, అదే కాకుండా ఈగల్లో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి కొన్ని జిల్లాలు అటాచ్డ్ ఉన్నాయి. సో వారి బాధ్యత అవుతుంది ఆ జిల్లాల్లో ఉన్న ఎస్పీలు, సిపిలు వారు కూడా ఈ మాదక ద్రవ్యాల సమస్య పైన వారు కూడా వారి యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ చేయకపోతే దీనిపైన పట్టు సాధించడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా మనము చూస్తూ ఉన్నాం, అది జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదం కలిగించే అంశం. దీన్ని చాలా టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చాలా టాప్ ప్రయారిటీ. దాని గురించి అవగాహన సదస్సులు, సైబర్ క్రైమ్స్ అండ్ నార్కోటిక్స్ గురించి ఇవన్నీ చేపట్టడం చాలా అవసరం ఉంటుంది. దీంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క సంస్థలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో యాంటీ డ్రగ్స్ కమిటీస్ ఏవైతే అనుకున్నామో అవి స్థాపించి ఆ కమిటీ ఏదైతే ఉందో డ్రగ్సే కాకుండా ఇతర సమస్యలపైన, అక్కడ ర్యాగింగ్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వారి బాధ్యత అవుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్స్, పోలీస్, కన్సర్న్ లోకల్ ఆఫీషియల్స్ వారందరి బాధ్యత అవుతుంది అది నిర్మూలించడానికి. ఇదే కాకుండా కొత్తగా మనము ట్రాఫిక్ సమస్యలు బాగా చూస్తున్నాం. రోజుకి ఈ 4 కమిషనరేట్ ప్రాంతంలోనే 1600 వాహనాలు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. అయితే దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం అనేది అంత సులభమైన విషయం కాదు కనుక